నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నరేంద్ర మోదీ మాయాజాలం ప్రపంచ దేశాలలో భారతదేశానికి పెరుగుతున్న ఔన్నత్యం దేశంలో కాంగ్రెస్ మాట్లాడుతున్న తీరు మోదీ ఔన్నత్యంతో బీజేపీని సుస్థిరంగా నిలబెట్టగలిగితే కాంగ్రెస్లో ముఖ్యంగా గాంధీ కుటుంబంలోని వారి మాటల ద్వారా భారతదేశంలో కాంగ్రెస్ కనుమరుగవ్వడానికి ఎంతో టైం పట్టదు అని చెప్తున్నారు. దానికి సంబంధించి అసలు ఏం పెంచారు మోదీ భారతదేశ ఔన్నత్యాన్ని అని కింద కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం అసలు భారతదేశం ఏం సాధించింది, ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ఏం సాధించింది అనేది పక్కన పెడితే ప్రపంచ దేశాలు సైతం భారత్కి జయహో అనే విధంగా ఎలా వ్యవహరించింది అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా అందిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భారతదేశ ఔన్నత్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. మన భారతీయుల పట్ల ఉన్న దృక్కోణం ప్రపంచ దేశాల్లో మారిపోతుంది. దౌత్యపరమైన అంశాల్లో భారత్కి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో మన వారికి గౌరవం పెరుగుతుండగా దౌత్యపరమైన అంశాల్లోనూ అక్కడి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఉక్రెయిన్ దేశంలో ఉండిపోయిన భారతీయులను తీసుకురావడంలో, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర పోరులో ఆయా దేశాల్లోని మన వారిని తీసుకురావడంలో విదేశాంగ మంత్రి జయశంకర్ చతురత ఎంతో పనిచేసింది. కేరళ నర్స్ నిమిషప్రియ ఉరిశిక్ష విషయంలోనూ యోమన్ ప్రభుత్వంతో మన అధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ 11 ఏళ్ల కాలంలో దౌత్య మార్గంలో మనవారు సాధించిన కొన్ని విజయాలపై ఓ లుక్కేద్దాం. విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకురావడంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయమే సాధించిందని చెప్పుకోవచ్చు. 2014 తర్వాత ఇలాంటి ఘటనలు సుమారు 10 జరగ్గా అన్నిటిలోనూ భారత ప్రభుత్వం దౌత్య విజయం సాధించింది. 2013 వరకు యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో 4 ఇలాంటి కేసులు వచ్చినా ఏమీ చేయలేకపోయింది. మన పౌరులను తీసుకురావడంలో నాటి ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. వారిని భారత్కి తీసుకురావడంలో నాటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అనేందుకు ఇవే చక్కటి ఉదాహరణలని చెప్పొచ్చు. ఇంకా తాజాగా 11 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక నుంచి మే 22, 2025న తిరిగి మన దేశంలోకి వచ్చారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన 11 మంది భారతీయ జాలర్లు శ్రీలంక జైలు నుండి విడుదలైన అంతర్జాతీయ స్వదేశానికి తిరిగి వచ్చారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటారనే ఆరోపణలతో శ్రీలంక నావికాదళం వారిని జనవరి 2025లో అరెస్ట్ చేసింది. సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లి భారత సరిహద్దు రేఖ దాటడంతో అరెస్ట్ అయి శ్రీలంక జైల్లో మగ్గుతున్న సుమారు 2835 మంది భారత జాలర్లను విడిపించుకోరాగలిగాం. ఈ సంఖ్య కేవలం 10 ఏళ్ల కాలంలోనిది. ఇందుకు కారణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక అధికారులతో ఉన్నత స్థాయి సంభాషణలతో సాధ్యమైంది కాబట్టి. ఇక మే 14, 2025న పాకిస్తాన్ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణం కుమార్ షాను అటారీ వాగా సరిహద్దు వద్ద భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆయన ఏప్రిల్ 23న పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్ సమీపంలో అంతర్జాతీయ సరిహద్దును అనుకోకుండా దాటాడు. 20 రోజుల పాటు పాక్లో బందీగా ఉన్న జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ అధికారులు క్షేమంగా పంపించారు. భారతదేశం నుంచి ఒత్తిడి ఉండడంతో చివరకు పాకిస్తాన్ అధికారులు బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను విడుదల చేయవలసి వచ్చింది. ఇది చాలా గొప్ప విజయం అని చెప్పాలి. ఇక ఫిబ్రవరి 29, 2025 భారత దౌత్యం కారణంగా ఈద్ ఉల్ ఫితర్కు ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఖైదీలుగా ఉన్న 500 మంది భారతీయుల్ని విడుదల చేసింది. 2024 ప్రారంభంలో 944 మంది భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష లభించింది. ఇంకా 2023లో 700 మందికి పైగా విడుదలయ్యారు. 2022లో 639 మందికి క్షమాభిక్ష లభించింది. 2019లో దాదాపు 850 మంది భారతీయ ఖైదీలకు విడుదల చేశారు. 2014 నుండి 2783 మంది భారతీయ ఖైదీలకు యుఏఈ క్షమాభిక్ష పెట్టింది. భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ అబుదాబిలోని భారతీయ రాయబార కార్యాలయం ద్వారా నిరంతరం దౌత్యపరమైన విజ్ఞప్తులు చేయడం మరియు చట్టపరమైన మరియు కౌన్సిలర్ మద్దతును అందించడం ద్వారా ఇందులో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఇది అతిపెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. 2 దేశాల మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలలో భాగంగా ఏప్రిల్ 4, 2024న ఇరాన్ 77 మంది భారత జాతీయులను విడుదల చేసింది. ఒక సంవత్సరం క్రితం 2023లో ఇరాన్ 43 మంది భారతీయుల్ని విడుదల చేసింది. వీరిలో 12 మంది మత్స్యకారులు అనుకోకుండా ఇరాన్ జలాల్లోకి ప్రవేశించారు. భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ రాయబార కార్యాలయం నిరంతరం దౌత్య ప్రయత్నాలు చేయడం ద్వారానే ఇది ఫలించింది. ప్రభుత్వం చట్టపరమైన సహాయం కూడా అందించింది. ఇక ఫిబ్రవరి 2024లో భారత్ ఉన్నత స్థాయి దౌత్యపరమైన చర్యల తర్వాత ఖాతర్ గూఢాచార్యం ఆరోపణలపై మరణశిక్ష విధించబడిన 8 మంది రిటైల్ అయిన భారతీయ నావికాదళ అధికారుల్ని విడుదల చేసింది. అక్టోబర్ 26, 2023న మరణశిక్షలు కూడా పడ్డాయి. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా అప్పీల్ చేసి ఖైదీలకు మద్దతు ఇవ్వడానికి అన్ని చట్టపరమైన కాన్సులర్ మార్గాలను అనుసరించింది.
భారత ప్రభుత్వం అప్పీల్ తర్వాత ఖాతర్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ మన అధికారులకు శిక్ష తగ్గించి విడుదల చేశారు. డిసెంబర్ 1, 2023న శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఎమీర్తో సమావేశం తర్వాత ఈ కేసు వేగం పుంజుకుంది. ఈ సమావేశంలో భారతీయ పౌరుల సంక్షేమం కీలక చర్చనీయాంశంగా మారింది. ఇక ఆగస్టు 25, 2019న ప్రధానమంత్రి బహ్రెయిన్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రభుత్వం మానవతావాద చర్యగా జైలు శిక్ష అనుభవిస్తున్న 250 మంది భారతీయ పౌరులను క్షమించింది. దౌత్యపరమైన చర్యల ద్వారా ఈ విడుదల జరిగింది. ఆ పర్యటన సందర్భంగానే బహ్రెయిన్లోని మన పౌరులు విడుదలయ్యారని భారత ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా అంగీకరించింది. ఫిబ్రవరి 2029లో బాల్కోట్ వైమానిక దాడుల తర్వాత జరిగిన వైమానిక పోరాటంలో భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన వింగ్ 21 బైసన్ ని కూల్చివేసిన తర్వాత పాకిస్తాన్ అతన్ని స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి, అత్యున్నత స్థాయిలో విజ్ఞప్తులు సహా భారత్ చేసిన దౌత్య ప్రయత్నాల ఫలితంగా మార్చి 1, 2019న ఆయన విడుదలయ్యారు. దీనిని పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గించడానికి శాంతి సంజ్ఞగా పేర్కొంది. ఇక ఫిబ్రవరి 2019లో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశానికి అధికారిక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థన మేరకు సౌదీ ప్రభుత్వం ఒక ప్రధాన క్షమాభిక్ష ఉత్తర్వు జారీ చేసింది. ఫలితంగా సౌదీ జైల్లో ఖైదీలుగా ఉన్న 850 మంది భారతీయ పౌరులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు. ప్రధాని మోడీ విజ్ఞప్తి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని నొక్కి మరీ చెప్పారు అధికారులు. భారతదేశంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అధికారిక ప్రకటనలో దీన్ని అంగీకరించారు కూడా. ఇక అక్టోబర్ 2017లో కువైట్ అమీర్ క్షమాభిక్ష మంజూరు చేశారు. దీని ఫలితంగా 22 మంది భారతీయ పౌరులు వెంటనే విడుదలయ్యారు. 97 మందికి జీవిత ఖైదు తగ్గించారు. మరికొందరికి శిక్షలు తగ్గాయి. వీరిలో ఎక్కువ మంది మాదక ద్రవ్యాలు, దొంగతనం, మోసం వంటి అహింసా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించబడింది. ఈ చర్య భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ, కువైట్లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులు ఉన్నత స్థాయి విజ్ఞప్తులు, నిరంతర దౌత్య ప్రయత్నాల ద్వారానే జరిగింది. ఇక జూలై 2013లో కేరళకు చెందిన 5 భారతీయ వ్యాపార నౌకాదళ సిబ్బందిని టోగోలో అరెస్ట్ చేశారు. సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉన్నారు. ఫిబ్రవరి 2017 వరకు వారి దీర్ఘకాలిక నిర్బంధంలో పెద్దగా పురోగతి లభించలేదు. నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని వారిని విడుదల చేసి దౌత్య ప్రయత్నాలు చేసి వారిని విడిపించారు. 2014 ముందు యూపీఏ ప్రభుత్వం భారతీయుల్ని తిరిగి తీసుకురావడంలో విఫలమైంది అని చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక మరికొన్ని దారుణాల గురించి కూడా నేను చెప్తాను. పాకిస్తాన్లో ఉగ్రవాద నేరానికి పాల్పడిన భారతీయ పౌరుడు సరబ్జిత్ సింగ్కు 1991లో మరణశిక్ష విధించారు. భారత ప్రధానమంత్రులు పదే విజ్ఞప్తి చేసినా, అతని కుటుంబం క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎంఈఏ నుంచి అనేక జోక్యాలు ఉన్నా అతను 2 దశాబ్దాలకు పైగా జైల్లోనే మగ్గిపోయారు. ఏప్రిల్ 2013లో లాహోర్ జైల్లో తోటి ఖైదీలు ఆయనపై దాడి చేశారు. చివరికి అతను గాయాలతో మరణించారు. అతని విడుదల లేదా బదిలీని పొందడంలో భారత దౌత్యం విఫలమైంది. ఇక జూలై 22, 2013న కప్తా తీరు సమీపంలో శ్రీలంక నావికాదళం 23 మంది భారత జాలర్లను అదుపులోకి తీసుకుంది. కానీ వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ వారిని విడుదల చేసేందుకు నిరాకరించారు. ఇది తమిళనాడులో నిరసనలకు కూడా దారితీసింది. నాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని కోరారు. శ్రీలంక రాయబారి వాగ్దానం చేసిన వారం రోజుల పాటు విడుదలను పోస్ట్ పోన్ చేశారు. ఈ ఘటనలో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎలాంటి మృదువైన వైఖరితో ఉందో తెలుస్తోంది. ఇక 1973లో గూఢాచార్యం ఆరోపణలపై రావల్పిండిలోని గ్యారిసన్ నగరంలో పాకిస్తాన్ నిఘా సంస్థలు భారతీయుడైన కాశ్మీర్ సింగ్ ను అరెస్ట్ చేసి మరణశిక్ష విధించారు. అతను పాకిస్తాన్లోని వివిధ జైళ్లలో దాదాపు 35 సంవత్సరాలు ఏకాంత నిర్బంధంలో గడిపాడు. అతని విడుదల కోసం భారత్ నుంచి దౌత్యపరమైన ప్రయత్నాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. మార్చి 2008లో అతను విడుదలయ్యాడు. అయితే ఇది భారతదేశం జోక్యం కారణంగా కాదు, పాకిస్తాన్ మానవ హక్కుల మంత్రి అన్సార్ బర్నీ ప్రయత్నాల కారణంగా మాత్రమే. జైలు సందర్శన సమయంలో కాశ్మీర్ సింగ్ కేసును తెలుసుకున్నాడు. అధ్యక్షుడు ముషారఫ్ నుంచి మానవతా దృక్పథంతో క్షమాభిక్ష పొందాడు. ఇక దౌత్యపరమైన విజయాలు నాటి కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో, ప్రధాని మోదీ వచ్చాక ఎలా మారిందో ఈ ఉదాహరణలు సరిపోతాయనుకుంటా. ప్రధాని మోదీ పదే విదేశాలకు వెళ్తున్నాడు. ఏరోప్లేన్ మోడ్ ప్రైమ్ మినిస్టర్ అంటున్న వారికి ఈ గణాంకాలు చెబుదాం. మన వారిని తీసుకురావడంతో పాటు ఆయా దేశాలతో మన బంధం ఎంత బలోపేతమైందో చెబుదాం. విదేశాలకు వెళ్లడం ప్రధానమంత్రులకు మోజు కాదు. ఆ దేశంతో మన బంధం పెంచుకోవడంతో పాటు అక్కడ జైళ్లలో మగ్గుతున్న మన వారిని విడిపించుకోవడంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారు అనే విషయం కళ్ళు మూసుకుపోయిన వారికి కనువిప్పు కలిగించాలి అని మోడీ ప్రధాని అయ్యాక వివిధ దేశాల్లో ఇరుక్కుపోయిన సుమారు 10,000 మంది 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాల కాలంలో మోదీ ప్రధాని అయిన తరువాత సుమారు 10,000 మంది అరబ్ కంట్రీలతో సహా ప్రపంచంలో వివిధ దేశాలలో ఖైదీలుగా ఉన్న వారిని విడుదల చేయించగలిగారు. అది నమో అంటే, నరేంద్ర మోదీ మాయాజాలం అంటే. ఇంతకంటే ఏం కావాలి?
దేశ ప్రజల కోసం, దేశ ఔన్నత్యం కోసం ప్రతి క్షణం పరితపిస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ అని చెప్పడానికి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందరికీ చెప్తున్నానండి, మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా 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 బలం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. కంటెంట్ వీలైనంత షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.